ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. మంచి మనిషి ఆశీర్వదించమని మనుషులు దేవుణ్ణి అడుగుతారు. ఆ మంచి విషయాలు చెడ్డవారు చెప్పవచ్చు, కానీ వారు తలపెడుతున్న చెడు విషయాలను వారి మాటలే కప్పిపుచ్చుతాయి. మంచి మనుషుల కార్యములను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం, కానీ చెడ్డవారి పేరు మరువబడును. జ్ఞానం గల మనిషితో ఎవరైనా ఏదైనా చేయమని చెప్తే అతడు విధేయుడవుతాడు, కానీ బుద్ధిహీనుడు వాదించి తనకు తానే కష్టం తెచ్చుకుంటాడు. నిజాయితీ గల ఒక మంచి మనిషి క్షేమంగా ఉంటాడు, కానీ మోసం చేసే కపటి అయిన వ్యక్తి పట్టుబడతాడు. సత్యమును దాచిపెట్టే మనిషి కష్టాలు కలిగిస్తాడు, బహాటంగా మాట్లాడేవాడు శాంతి కలిగిస్తాడు. ఒక మంచి మనిషి మాటలు జీవితాన్ని మెరుగుపరుస్తాయి, కానీ ఒక దుర్మార్గుని మాటలు అతని అంతరంగంలో ఉన్న చెడును చూపిస్తాయి. ద్వేషం వాదాలు పుట్టిస్తుంది, కానీ మనుషులు చేసే ప్రతి తప్పును ప్రేమ క్షమిస్తుంది. జ్ఞానం గలవారు వినదగిన మాటలు చెప్తారు, కానీ బుద్ధిహీనులు వారి పాఠం వారు నేర్చుకోక ముందే శిక్షింపబడాలి. జ్ఞానం గలవారు నెమ్మదిగా ఉంటారు, కొత్త విషయాలు నేర్చుకుంటారు, కానీ బుద్ధిహీనులు మాట్లాడి వారికి వారే కష్టాలు తెంచుకుంటారు. ధనికుని ఐశ్వర్యం కాపాడుతుంది, మరియు పేదవాన్ని పేదరికం పాడు చేస్తుంది. ఒక మనిషి మంచి చేస్తే అతనికి బహుమానం ఇవ్వబడుతుంది, అతనికి జీవం ఇవ్వబడుతుంది. దుర్మార్గత శిక్షణ మాత్రమే తెచ్చి పెడుతుంది. తన శిక్ష మూలంగా నేర్చుకున్నవాడు ఇతరులు జీవించడానికి సహాయం చేయగలుగుతాడు, అయితే నేర్చుకునేందుకు అంగీకరించిన వాడు మనుషులను తప్పుద్రోవల మాత్రమే నడిపించగలడు. తన ద్వేషాన్ని దాచిపెట్టేవాడు అబద్ధం చెప్తూ ఉండవచ్చు, కానీ బుద్ధిహీనుడు తాను మాత్రమే ప్రచారం చేసేందుకు చెప్పేటువంటి మాటల కోసం ప్రయత్నిస్తాడు. అధికంగా మాట్లాడేవాడు తనకు తానే కష్టం తెచ్చుకుంటాడు. జ్ఞానం గలవాడు ఊరక ఉండుట నేర్చుకుంటాడు. మంచి మనిషి మాటలు స్వచ్ఛమైన వెండిలా ఉంటాయి, కానీ దుర్మార్గుని తలంపులు పనికిమాలినగా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.